అందరికీ నమస్కారం. నేను డాక్టర్ సుమిత్ర, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, గాయత్రి ఫర్టిలిటీ సెంటర్, ప్రొద్దుటూరు. ఈరోజు నేను ముఖ్యంగా ఐవీఎఫ్ అనేది కంపల్సరీగా ఎవరికైతే కావాలో ఈరోజు చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేసి ఆడవాళ్ళకి వయసు 35 సంవత్సరాలు దాటిన తర్వాత ఎగ్ రిజర్వ్ అనేది తగ్గిపోతుంది. వాళ్ళ ఎగ్ రిజర్వ్ అనేది ఏఎంహెచ్ వాల్యూతో మనం చూస్తాము. ఎవరికైతే ఏఎంహెచ్ వాల్యూ అనేది <1 ఉంటే వీళ్ళు కంపల్సరీగా ఐవీఎఫ్ వెళ్ళాల్సింది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఆడవాళ్ళకి గర్భం నుంచి పక్కన 2 ఫెలోపియన్ ట్యూబ్స్ అనేవి ఉంటాయి. 2 ఫెలోపియన్ ట్యూబ్స్ కనుక మనకు ఇన్ఫెక్షన్ వల్ల కానీ మనకు బ్లాక్ అయినప్పుడు కంపల్సరీగా ఐవీఎఫ్ వెళ్ళాల్సింది ఉంటుంది. మూడో పాయింట్ వచ్చేసి సివియర్ ఎండోమెట్రియోసిస్ అంటాము. అంటే మనకు బ్లీడింగ్ అయ్యే గ్లాండ్స్ అనేవి గర్భసంచి బయట ఉండి దానివల్ల అడిషన్స్ ఏర్పడతాయి. ఈ అడిషన్స్ వల్ల ట్యూబో ఓవేరియన్ రిలేషన్షిప్ అనేది డ్యామేజ్ అవుతుంది. దానివల్ల ప్రెగ్నెన్సీ అనేది రావడం కష్టంగా ఉంటుంది. ఇలాగ సివియర్ ఎండోమెట్రియోసిస్ ఉన్న వాళ్ళు కూడా ఐవీఎఫ్కి వెళ్ళవలసి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సివియర్ మేల్ ఫ్యాక్టర్, అంటే ఎవరికైతే మగవాళ్ళకి శుక్రకణాలు అస్సలు లేకపోవడం కానీ, లేదంటే కౌంట్ చాలా తక్కువ ఉండడం కానీ, ఇలా ఉన్న వాళ్ళు కూడా ఐవీఎఫ్ వెళ్ళడం మంచిది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఎవరికైతే కనుక కుటుంబంలో జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయో అలాంటి వాళ్ళకి మనం ప్రెగ్నెన్సీ కంటే ముందే ఆ బేబీని టెస్ట్ చేసుకొని బేబీ హెల్తీగా ఉన్న బేబీని చూసుకొని మనం ప్రెగ్నెన్సీ తెచ్చుకోవాలనుకున్నప్పుడు కూడా పీజీటీ ద్వారా టెస్ట్ చేసుకొని మనం ఐవీఎఫ్ ద్వారా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు. ఇంకొకటి వచ్చేసి ఎవరైతే క్యాన్సర్ పేషెంట్స్ ఉంటారో వాళ్ళు కీమోథెరపీ కానీ రేడియోథెరపీ కానీ వెళ్ళాల్సి ఉంటుంది. ఈ రేడియేషన్ వల్ల వాళ్ళకి టిష్యూస్ అనేవి జర్మినల్ టిష్యూస్ అనేవి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా కీమోథెరపీకి రేడియోథెరపీకి వెళ్ళే ముందు ఐవీఎఫ్ ద్వారా వాళ్ళ ఎగ్స్ని కానీ స్పర్మ్స్ని కానీ రిజర్వ్ చేసుకోవడం మంచిది. నెక్స్ట్ లాస్ట్ పాయింట్ వచ్చేసి అన్ఎక్స్పెక్టెడ్ ఇన్ఫర్టిలిటీ. అంటే ఈ అన్ఎక్స్పెక్టెడ్ ఇన్ఫర్టిలిటీ అంటే ఆడవాళ్ళలో చూడడానికి గర్భసంచి అంతా బాగానే ఉంటుంది, ట్యూబ్స్ అన్నీ ఓపెన్గానే ఉంటాయి, ఈవెన్ ఓవులేషన్ కూడా జరుగుతుంటుంది. మగవాళ్ళలో శుక్రకణాలు కూడా బాగానే ఉంటాయి, అయినప్పటికీ ప్రెగ్నెన్సీ అనేది రాదు. ఇలాంటి కేసుల్లో కూడా మనం ఐవీఎఫ్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఇలా ఈ 7 కండిషన్స్లో కూడా ఐవీఎఫ్ అనేది కంపల్సరీగా చేయించుకోవడం మంచిది. థ్యాంక్ యూ.